వెల్కమ్ బ్యాక్ ఫిట్నెస్ ఫ్యామిలీ. నేను మీ షార్క్ సాయి. మన లెగ్ పెయిన్ తగ్గిందో లేదా అని చిన్న టెస్ట్ చేశా. రూమ్ దగ్గర నుంచి పార్క్ వరకు రన్నింగ్ స్టార్ట్ చేశా. మళ్ళీ ఇంక రన్నింగ్ కొట్టుకుంటూ పార్క్ వచ్చేసా. కాకపోతే మిడిల్లో కొంచెం పెయిన్ వచ్చింది. మేబీ ఇంకొన్ని రోజులు రికవరీ అవ్వాలేమో. డైలీ నేను వర్కౌట్ చేసే ఏరియా చూడండి ఎంత బాగుందో. మీరు కూడా మీ పక్కన ఇలాంటి పార్కులు ఉంటే వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళొస్తానండి. ఒకసారి ఈ పక్షుల అందాలు మరియు సౌండ్లు వినండి ఎంత బాగుందో. నిన్న మార్నింగ్ వర్కౌట్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు ఈవినింగ్ వర్కౌట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బాడీ వార్మప్ అయి ఉంటుంది కాబట్టి సో స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. డే ఎండ్లో మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది. మోర్ సోషల్ అండ్ ఫన్, ఫ్రెండ్స్తో వర్కౌట్ చేసే వాళ్ళకి బాగా మోటివేషన్ ఉంటుంది, ఫన్ కూడా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, మార్నింగ్ ఉన్నంత హడావిడి ఉండదు, టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైం. ఇవి ఈవినింగ్ వర్కౌట్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. క్రౌడెడ్ జిమ్స్ అండ్ పార్క్స్, అంటే చాలామంది వర్కౌట్స్కి ఈవినింగే వస్తారు, సో డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. పోస్ట్ వర్కౌట్ స్లీప్ ఇష్యూస్ ఉంటాయి. ఇంటెన్స్ వర్కౌట్ చేసే వాళ్ళకి స్లీప్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వర్క్ స్ట్రెస్ ఆర్ లేజినెస్ వల్ల వర్కౌట్స్ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ ఈవినింగ్ వర్కౌట్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫైనల్గా నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, వెయిట్ లాస్ అవ్వాలి, పీస్ఫుల్గా వర్కౌట్స్ చేసుకోవాలంటే మాత్రం మార్నింగ్ టైం వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఇంటెన్స్ వర్కౌట్ చేయాలి, బాడీ బిల్డింగ్ చేయాలంటే ఈవినింగ్ టైం వర్కౌట్ స్టార్ట్ చేయండి. నేను అలా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని షటిల్ ఆడడానికి వెళ్ళాను, బట్ గాలి ఎక్కువగా ఉండడంతో షటిల్ ఆడలేదు. పక్కన క్రికెట్ ఆడుతుంటే వాళ్ళతో పాటు కొంచెంసేపు క్రికెట్ ఆడి ఇంకా అలా నడుచుకుంటూ పార్క్ బయటకు వస్తుంటే ఒక నలుగురు లేడీస్ వరుసగా కూర్చుని యోగా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది చూడడానికి. సరే ఫ్రెండ్స్, ఇంక రూమ్కి స్టార్ట్ అయ్యాను. ఇంకేమైనా ఉంటే రేపు చూసుకుందాం.